2019-20 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో డిమాండ్లకు అనుబంధ గ్రాంట్లకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం జీఎస్టీ ఆర్డినెన్స్ స్థానంలో అవసరమైన బిల్లుకు సైతం ఆమోదం తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం రేపు ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. మరిన్ని వివరాలని మా ప్రతినిధి రఘువర్ధన్ ను అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, మంత్రివర్గ భేటీలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు? ప్రగతి భవన్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా రేపటి బడ్జెట్ సమావేశాల విషయమైన ఈ సమావేశంలో ఎజెండాగా చర్చ జరిగింది. రేపు రాష్ట్ర వార్షిక బడ్జెట్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు జీఎస్టీ చట్ట సవరణకు సంబంధించి గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లుకు కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2018-2019 ఆర్థిక సంవత్సరంలో గత బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు డిమాండ్ల గ్రాంట్లకు చేసేతో పాటు కొంత అదనంగా డిమాండ్లకు గ్రాంట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అందుకు అనుగుణంగా మంత్రివర్గం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిమాండ్లకు అదనం గ్రాంట్లకు కూడా ఆమోదం తెలిపింది. వీటితో ప్రస్తుతం రాజకీయ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులతో చర్చిస్తున్నారు. ప్రధానంగా కొత్తగా 10 మంది మంత్రులు మంత్రివర్గంలోకి వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రధానంగా తన ఆలోచనలు ప్రణాళికలు వివరిస్తూ మంత్రులుగా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న విషయం ఆయన మార్గనిర్దేశం చేస్తున్నారు. వీటితో పాటు ఇప్పటికే విడుదలైన మండలి ఎన్నికల నోటిఫికేషన్, త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలు, ఈ రాజకీయ అంశాలకు సంబంధించి కూడా సీఎం కేసీఆర్ మంత్రులతో చర్చిస్తున్నారు. ధన్యవాదాలు రఘువర్ధన్.